ఈ రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం. శ్రావణ మాసం వచ్చేస్తుంది. మనందరికీ చాలా ఇష్టమైన మాసం కదా. ప్రతిరోజు పండగలా గడుస్తుంది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మనమందరము తప్పకుండా ఒక చిన్న పట్టు చీరైనా కొనుక్కుంటాం కదండి. ఈ శ్రావణ మాసం అంతా మనం బంగారంతో పొట్టు పెట్టుకోవచ్చు. అది ఎలాగో తెలుసా? తెల్లవారుజామునే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని పూజ గదిలో అమ్మని నిండు మనసుతో పూజ చేసుకొని మనకు వచ్చిన పారాయణాలు చదువుకుంటూ ఏమీ రాదంటే నాలాగా శ్రీమాత్రే నమః అంటూ మనం ఎన్నిసార్లు అనగలమో అన్నిసార్లు చక్కగా అంటూ కుంకుమార్చన చేసుకోండి. ఆ కుంకుమార్చన చేసిన కుంకుమే బంగారం. అమ్మని కొలిసిన కుంకుమ మరి బంగారమే కదా. ఆ బంగారం చక్కగా నుదుటిన తిలకంగా పెట్టుకోండి. అదే బంగారం, మన నిత్య బంగారం. మన కూడా ప్రతి స్త్రీ ఉండాలి అని కోరుకునే బంగారం. అవునంటారు కదూ. ఈ శ్రావణంలో శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాలు, లక్షవారం రోజు అలంకరణ, బుధవారం చక్కగా ఇల్లు శుభ్రపరచుకోవడం, శుక్రవారం లక్ష్మీ వ్రతాలు. మరి మనం ఎలా ఉండాలి? కాళ్ళకి నిండుగా పసుపు రాసుకొని చక్కగా కుదిరినంత మటుకు మన మొహానికి కూడా పసుపు రాసుకొని నిండుగా బొట్టు పెట్టుకొని పాపడ ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని చక్కగా తలలో పూలు పెట్టుకొని ఆ దేవి మెచ్చేటట్టు మనం కూడా రెడీ అవుదాం. ఈ శ్రావణ మాసం ప్రతిరోజు పండగ చేసుకుందాం. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్తాను. మీకు తెలిసినవి కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. పూజ గది ఎప్పుడూ కలకలాడుతూ ఉండాలండి. చక్కటి పూలతో అలంకరించి నీట్గా మనకి కావలసిన మట్టుకి ఆ మండపంలో పెట్టాలి. మండపంలో పెట్టేటప్పుడు ఏ జాకెట్ గుడ్డనో, హాసనమో, లేదా మనం పెట్టే విగ్రహాలు చిన్నటి ప్లేట్ రాగియో ఇత్తడియో పెట్టి ఆ విగ్రహాలు పెట్టుకుంటూ ఉండాలి. భూమికి తలకూడదు సుమా. పూజా గది అందంగా అలంకరించే బాధ్యత మనది. మన ఇంటి యజమాని అంటే మన వారు దీపం వెలిగించుకోవాలి. ఇంటి యజమాని దీపం వెలిగించిన ఇల్లు ఎప్పుడు ఎలాంటి కష్టాలు కానీ దగ్గరికి రావు సుమా. మనమందరం దీపం వెలుగుతూ ఉంటే చాలా సంతోషపడతాం. కానీ దీపం వెలుగుతుండగా తలుపులు వేసేయకూడదు. మనం ఇంటికి బంధువుని పిలిచి ప్రసాదాలు అంటే పలహారం పెట్టి కూర్చోమని వాళ్ళ మొహం మీద తలుపేసేస్తే ఎలా ఉంటుంది? మరి అమ్మని పిలిచి ప్రసాదాలు పెట్టి దీప నైవేద్యాలు ఇచ్చి తలుపేసేస్తూ ఉంటారు దీపం వెలుగుతుండగానే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమంటారు? మన లక్ష్మీదేవి మన కోసం 5 చోట్లలో ఉంటారండి. ఒకటి పద్మంలో ఉంటారు, రెండవది నొసటి పైన పాపడ తీసే మొదటి ఈ భాగంలో లక్ష్మీదేవి ఉంటారు. అందుకే ఎప్పుడు కుంకుమ పెట్టుకొని పూజిస్తూ ఉండాలి. మూడవది ఆవు వెనక భాగాన తోక దగ్గర ఉంటారు లక్ష్మీదేవి. నాలుగవది మారేడు వెనుక భాగాన. ఐదవది ఏనుగు కుంభస్థానం. చాలామంది అందుకే ఏనుగు బొమ్మలు లక్ష్మీదేవి దగ్గర పెడుతూ ఉంటారు. మనం పూజ ఎట్టి పరిస్థితిలో మానకూడదండి. మన ఇంట్లో పసిపిల్లలు పుట్టినప్పుడు 21 రోజు, ఎవరైనా కాలం చేసినప్పుడు 14 రోజులు మనం పూజ గదిలో వెళ్ళకుండా ఉండేటప్పుడు కూడా మన ఇంట్లో వారికి ఏవి ఎక్కడున్నాయో అప్పుడప్పుడు చెప్తూ
వాళ్ళకి పూజ అలవాటు చేసి పూజ నిలపకుండా నిరంతరము ఇంట్లో పూజ చేస్తూనే ఉండాలి. దీపంలో ఒత్తులు ఎటువైపు పెట్టాలో విందాం రండి. దీపము నైవేద్యాలు అన్నారు, దీపాలు అనలేదు కదండి. అంటే మన పూర్వీకులు దేవికి దీపం పెట్టేవారు, చుట్టూరా వెలుతురు ఉండడానికి. మనం ఇష్టం ఉంటే ఒక దీపం పెట్టుకోవచ్చు, లేదా 2 దీపాలు పెట్టుకోవచ్చు. ఒత్తులు మనం ముందు తరం ఎలా పెట్టుకున్నారో అలాగే పెట్టుకోండి. ఈ దీపంలో ఒత్తులు ఏ దిక్కున ఉండాలో నేను ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. తూర్పున ఒత్తు పెడితే అంటే ఈస్ట్, మీకు క్లియర్గా అర్థం కావాలని ఇంగ్లీష్లో కూడా చెప్తాను. తూర్పున ఒత్తులు పెడితే అంటే ఈస్ట్లో పెడితే ఆయుష్ పెంచుతుంది. అంటే నార్త్న ఒత్తులు పెడితే ధనలాభం, అంటే వెస్ట్న పెడితే దుఃఖం కలిగిస్తుందట. దక్షిణాన అంటే సౌత్న పెడితే కీడు కలుగుతుందంట. ఇవంతా మన నమ్మకాలు. నేనేమంటానంటే ఒత్తులు ఎటు పెట్టినా జ్యోతిలో అమ్మనేగా చూస్తాము కదండి. ఇదంతా మన నమ్మకం. మన నమ్మకమే మన మనశ్శాంతి. చెట్టు మీద ఉంటే కొమ్మ, గూటిలో పెడితే బొమ్మ, పూజ గదిలో పెడితే మన అమ్మ. మన నమ్మకమే మన అమ్మ కదండి. లక్ష్మీదేవి పారాయణాలు, అమ్మ అష్టకాలు వస్తే సరే అండి. లేకపోతే ఓం ఇం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకున్నా చాలండి. అమ్మగారు మనకి దీవిస్తారు. తెల్లవారుజామునే ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా గడప కడిగి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఎప్పుడు సంతోషంగా ఉండండి. అమ్మ మనతోనే ఉంటారు. నేను ఎప్పుడు అంటూ ఉంటానే, మంచే మాట్లాడండి, ఇతరుల గురించి మంచే ఆలోచించండి. అప్పుడు అమ్మ మనతో ఉండిపోతారు. అమ్మ మనతో నెల రోజులు ఉంటున్నారు. మరి అమ్మకి రకరకాల ప్రసాదాలు చేసి పెడదామా? మేమైతే బూరలు, గారెలు, అరసలు, బొబ్బట్లు, ఇంకా రకరకాల పిండి వంటలు, పెరుగన్నం తాలింపు పెట్టి అమ్మకి ప్రసాదంగా అందిస్తే సంపదలు కలుగుతాయట. పరమాన్నం చక్కటి ఆవు పాలల్లో ఉడికించి బెల్లము కలిపి అమ్మకి ప్రసాదం పెడితే కోరికలు తీరుతాయట. అమ్మకి పులిహోర ప్రసాదం పెడితే దంపతులు కలిసి ఉంటారంట. ఇంటికి దుష్టశక్తి ప్రవేశించకుండా కాపాడుతుందంట అమ్మ. ఉలగం అంటే పెసరపప్పు బియ్యం కలిసి వండుతారు. వడలు చేసేటప్పుడు జాగ్రత్త. ఒక చేయితో అంటే కుడి చేయితోనే అమ్మకి వడలు చేసి ప్రసాదం కింద పెట్టాలి. ఇన్ని రకాలు ఒకే రోజు పెట్టాలా? కాదు. 1 లేదా 3 లేదా 5, చేయగలిగితే 7, ఇంకా ఓపిక ఉంటే 11 కూడా పెట్టొచ్చు అమ్మకి నైవేద్యం. మీ ఓపిక, మీ శ్రద్ధ. ఎన్ని రకాలన్నా పెట్టుకోవచ్చు. తమలపాకులో రకరకాల పండ్లు పెడుతూ పసుపు కొమ్ము, బొక్కతో సహా నానబెట్టి ఉంచుకున్న శనగలు సమర్పిస్తే చాలా మంచిది. అమ్మ ముందు లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, చిట్టి గాజులు, గోముద్రిక ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. మనం ఏమీ పెట్టలేక అమ్మకి చిన్నటి బెల్లం ముక్క పెట్టినా మనస్ఫూర్తిగా అమ్మ నైవేద్యంగా సంతోషంగా స్వీకరిస్తారు. బెల్లం ముక్కకి పండ్లకి అంటు లేదంటారు. అంటే మనం కొని పెట్టవచ్చు ప్రసాదం కింద అమ్మకి. మనం ఇప్పుడు అమ్మ 8 సౌభాగ్య స్థానాలు చెప్పుకుందామా? ఈ 8 సౌభాగ్య స్థానాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా హేళన చేయకూడదు, కాలుతో తొక్కకూడదు, నోటితో నిందించకూడదు, విమర్శించకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. అలా చేస్తే
లక్ష్మి అనుగ్రహం తగ్గుతుంది. ఈ 8 స్థానాల్లో మొదటిది తాడి చెట్టు. అవునండి, తాడి చెట్టు. రెండవది చెరుకు గడ. మూడవది రూపుమారిన పాలు అంటే జున్ను లేదా పెరుగు. నాలుగవది ఉప్పు అంటే సాల్ట్. ఐదవది అనుములు. ఆరవది ఎర్రటి పువ్వులు. ఆ ఎర్రటి పువ్వులో అమ్మ ఉంటారు. ఏడవది జీలకర్ర. ఎనిమిదవది ధనియాలు. ఈ 8 సౌభాగ్య స్థానాల్లో అమ్మ ఎప్పుడూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మన హేళన చేయకూడదు అమ్మ అనుగ్రహం ఉండాలంటే. ఈ శ్రావణంలో జరుపుకునే పండుగ గురించి మనం చెప్పుకున్నాం కదా. రోజు సోమవారం, మంగళవారం గౌరీదేవి, శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు చక్కగా అందరూ జరుపుకోండి. ఆ అమ్మను నమ్ముకున్న వారు తప్పకుండా మంచి జరుగుతుంది. నేను అలా కళ్ళు మూసుకొని అమ్మ పసుపు పెట్టుకొని పసుపు రంగులో ఉన్న ఆ పాదం చుట్టూ ఎర్రటి పారాని, మధ్యలో చుక్కలు అలా తలుచుకోండి. మన కంటి ముందు అమ్మ పాదాలు కనిపిస్తాయి కదా, ఆ పాదాలని గట్టిగా పట్టుకోండి. అమ్మ ఎప్పుడు మన కూడానే ఉంటారు. మళ్ళీ ఎపిసోడ్లో కొత్త వీడియోలో ఇంకొన్ని మంచి మంచి విషయాలు అమ్మ గురించి చెప్పుకుందామా. శ్రావణ మాసం చక్కగా జరుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ తెలియాలి కదా, మరి తప్పకుండా షేర్ చేయండి. మీకు తెలిసిన విషయాలు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నేను మళ్ళీ వీడియో చేసినప్పుడు మీ పేరు చెప్తూ మీ కామెంట్స్ కూడా అందరికీ తెలిసేటట్టు తెలుపుతాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు.